Good morning, students. Here in this video, we are going to learn about toxicity caused by heavy metals. అంటే లోహాల వలన కలిగే విష ప్రభావాలు ఏంటో తెలుసుకుందాం మనం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం సైనైడ్స్ అనే పెస్టిసైడ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం లోహాల వల్ల కలిగే విష ప్రభావాల గురించి తెలుసుకుందాం. చూడండి, ఏ లోహాలు విషపూరితమైనవి అంటే లెడ్, మెర్క్యూరీ, కాడ్మియం, ఆర్సెనిక్, ఇవన్నీ టాక్సిక్ మెటల్స్ అన్నమాట. ఇవి ఎలా రిలీజ్ అవుతాయి అంటే దీస్ ఆర్ మెయిన్లీ ప్రొడ్యూస్డ్ బై ఇండస్ట్రియల్ యాక్టివిటీస్. అంటే మనం పరిశ్రమల నుంచి ఇవి బయటకు విడుదలయ్యి వాటర్లోను సాయిల్లోనూ ఉండిపోతాయి అండ్ డిపాజిటెడ్ స్లోలీ ఇన్ సరౌండింగ్ వాటర్ అండ్ సాయిల్. ఓకే, నెక్స్ట్ ఈ టాక్సిక్ మెటల్స్ని ఎయిదర్ మనం ఇంజెక్షన్ మనం డైట్లో తీసుకోవడం వల్ల కానీ లేదా ఇన్హలేషన్ మనం శ్వాస తీసుకున్నప్పుడు కానీ లేదా డర్మల్ ఎక్స్పోజర్ స్కిన్తో టచ్ చేసినప్పుడు కానీ మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయిన తర్వాత ఇవి ఎక్యూట్ లేదా క్రానిక్ ఎఫెక్ట్స్ని చూపిస్తాయి. అంటే వెంటనే తీవ్ర ప్రభావం చూపిస్తాయి లేదా దీర్ఘకాలిక రోగాలు కలిగేలా చేస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ మెటల్స్ని కనుక ఈ లోహాలని కనుక మనం నోటితో తీసుకున్నప్పుడు మనకు ఎలా కనిపిస్తుంది అంటే ఒక మెటాలిక్ టేస్ట్, ఇదొక మెటల్ని చీవ్ చేస్తున్న వాసన వస్తుందన్నమాట. ఈ వాసన మనం ఆర్సెనిక్తో చూడం, ఎందుకంటే ఆర్సెనిక్ అనేది టేస్ట్లెస్, అది టేస్ట్ చేసినా మనకు ఎటువంటి రుచి అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ దీనివల్ల మనకి ఇట్ కాజ్ బోత్ లోకల్ అండ్ సిస్టమిక్ ఎఫెక్ట్స్. అంటే మన విత్ ఇన్ ద బాడీ చాలా డ్యామేజింగ్ ఎఫెక్ట్స్ని చూపిస్తుంది. చాలా మెటల్స్ వల్ల మనకి డయేరియా అనే వ్యాధి అని వస్తుంది. ఎక్సెప్ట్ లెడ్ తప్ప మిగతా మెటల్స్ అన్నిటికీ మనకి డయేరియా వ్యాధి వస్తుంది. లెడ్ వల్ల ఏమొస్తుంది అంటే కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం అనేది వస్తుంది, ఏర్పడుతుంది. మరి ఈ మెటల్ పాయిజనింగ్ని ఇప్పుడు ఏదైనా హెవీ మెటల్ మనం తీసుకున్నప్పుడు మనకి పాయిజనింగ్ ఏర్పడుతుంది. ఈ మెటల్ పాయిజనింగ్ ఎలా ట్రీట్ చేస్తాము అంటే దానికి యాంటీడోట్స్ ఇస్తాం, వాటినే కీలేటర్స్ అంటాం. మనం ఎంత అయితే మెటల్ తీసుకున్నామో దాన్ని బట్టి మనకి యాంటీడోట్ అనేది ఇస్తారు, విరుగుడు అనేది ఇస్తారు. దాన్ని ఏమంటాం మనం? కీలేటర్స్ అంటాం, కీలేటర్స్. ఓకే, హెవీ మెటల్స్ ఉంటాయి, ఇవి మనకి టాక్సిక్ ఎఫెక్ట్స్ని కలుగజేస్తాయి. అవేంటి? ముఖ్యంగా లెడ్, మెర్క్యూరీ, కాడ్మియం, ఆర్సెనిక్. ఇప్పుడు ఇందులో మనం లెడ్ గురించి చెప్పుకుందాం ఫస్ట్. చూడండమ్మా, మన పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్లో కొన్ని మాత్రం చాలా టాక్సిక్. కాపర్, అల్యూమినియం, ఆర్సెనిక్, కాడ్మియం, మెర్క్యూరీ, లెడ్. ఓకే, ఇవి మాత్రం చాలా విషపూరితమైనవి అన్నమాట. ముందు మనం లెడ్ గురించి తెలుసుకుందాం. లెడ్ టాక్సిసిటీ అంటే లెడ్ వల్ల మనకి కలిగే జీవరసాయన విష ప్రభావాల గురించి ముందు తెలుసుకుందాం. ఇట్ ఈస్ ఎ మోస్ట్ కామన్ మెటాలిక్ పాయిజన్. మన ప్రకృతి వాతావరణంలో లెడ్ అనేది అధికంగా ఉండే లోహం అన్నమాట. ఈ లెడ్తో కూడిన గ్యాసోలిన్ లేదా పెట్రోల్ దహనం వల్ల ఏమవుతుందంటే లెడ్ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఈ లెడ్ అనేది మనకి విషపూరితమైంది. చూడండి, అక్కర్స్ ఇన్ ఆర్గానిక్ ఫార్మ్స్ అండ్ ఇన్ఆర్గానిక్ ఫార్మ్స్. అంటే ఆర్గానిక్ రూపంలోనూ అలాగే ఇన్ఆర్గానిక్ రూపంలో కూడా ఇది ఉంటుంది. అబ్జార్ప్షన్ ఆఫ్ ఇంజెస్టెడ్ లెడ్ ఇన్ చిల్డ్రన్ ఈజ్ మచ్ మోర్ దాన్ ఇన్ అడల్ట్స్. అంటే పిల్లలకి ఇది ఎక్కువగా లెడ్ అనేది ఎక్కువగా ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది కంపేర్డ్ టు అడల్ట్స్. అంటే 50% చిల్డ్రన్కి ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది, 10% అడల్ట్స్ కన్నా సగం మంది చిల్డ్రన్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది లెడ్. దీనివల్ల ఏమవుతాయి? మనకి చిన్నపిల్లల్లో దీర్ఘకాలిక వ్యాధులు అనేవి వస్తాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రానిక్ ఎన్విరాన్మెంటల్ ఇల్నెస్ ఎఫెక్టింగ్ చిల్డ్రన్. చూడండి, ఇన్ చిల్డ్రన్ ప్రాబబ్లీ నో ఆర్గాన్ సిస్టమ్ ఈజ్ ఇమ్యూన్ టు ద ఎఫెక్ట్స్ ఆఫ్ లెడ్ పాయిజనింగ్. అంటే మనకి చిన్నపిల్లలలో రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది.
కాబట్టి ఈ లెడ్ అనేది ఎప్పుడైతే ఆ పిల్లలు తీసుకున్నప్పుడు ఏం ఏర్పడుతుందంటే వాళ్ళకి మన బాడీలో ఉన్న మన శరీరంలో ప్రతి ఉన్న అవయవం కూడా లెడ్ పాయిజనింగ్కి గురవుతుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే డెవలపింగ్ బ్రెయిన్, మెదడు అనేది మోస్ట్ రిస్క్ ఆర్గాన్, ముందు ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్ అనమాట. అసలు ఈ సోర్సెస్ ఆఫ్ లెడ్ అంటే లెడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే చూడండి, టాయ్స్, పిల్లలు ఆడుకునే టాయ్స్ అనమాట. దీన్ని దేంతో కోట్ చేస్తారు అంటే లెడ్తో. అలాగే పెయింటింగ్స్ ఉంటాయి కదా, మనం పెయింట్స్ వేసుకుంటాం కదా వాల్స్కి, ఆ పెయింట్స్ అనేవి లెడ్తో తయారవుతాయి. కాబట్టి ఎప్పుడైనా పెయింట్ని కనుక చీవ్ చేస్తే పిల్లలు, ఆ లెడ్ అనేది బాడీలోకి ఎంటర్ అయిపోతుంది పిల్లల్లో అయితే. నెక్స్ట్ చూడండి, లెడ్ బేస్డ్ పెయింట్స్. చాలా ఓల్డ్ హౌస్ అంటే పురాతన కాలంలో కట్టిన ఇళ్ళన్నిటికీ, పాత ఇళ్ళన్నిటికీ కూడా లెడ్ బేస్డ్ పెయింట్సే ఉంటాయన్నమాట. అది కూడా ఊడిపోతూ ఉంటుంది ఆ పెయింట్ అంతా కూడా. లెడ్ డస్ట్ బేబీ బ్రీత్ ఇన్, ఈ చదరం కింద పడిపోయినప్పుడు, ఈ పెయింట్ అంతా ఊడిపోయినప్పుడు ఆ వాసన మనం పీల్చినా లేదా ఆర్ బేబీస్ కెన్ పిక్ దెమ్ అప్ విత్ దేర్ హ్యాండ్స్ అండ్ ఇన్ టు దేర్ మౌత్స్. చిన్నపిల్లలు తెలియక ఏం చేస్తారు, ఆ పెయింట్ని నోట్లో పెట్టుకుంటారు. అప్పుడు కూడా లెడ్ అనేది బాడీలోకి ఎంటర్ అయిపోతుంది. నెక్స్ట్ కొన్ని జ్యువెలరీ, మనం యూజ్ చేసే జ్యువెలరీ కూడా టాక్సిన్, లెడ్ని కలిగి ఉంటుంది అనమాట. దాన్ని టచ్ చేయడం వల్ల ఏమవుతుంది, మన స్కిన్ ద్వారా లెడ్ అనేది ఎంటర్ అయిపోతుంది. చూడండి నెక్స్ట్, లెడెడ్ క్రిస్టల్స్ అండ్ గ్లేజెస్ అండ్ సెరామిక్స్ అండ్ పోటరీ దే కంటైన్ లెడ్. అంటే పాట్స్కి లెడ్ అనేది కోట్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ లెడ్ పైప్స్. మన ఇంట్లో మన వాటర్ సిస్టమ్, ప్లంబింగ్ సిస్టమ్ అంటాం కదా, పాత ఇళ్లలో ఏం చేస్తారంటే లెడ్ పైప్స్ని యూజ్ చేసేవారు. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, ఆ లెడ్ అనేది వాటర్, అక్కడ నుంచి వాటర్ వస్తుంది కదా పైప్లో నుంచి, ఆ పైప్ ఏమో లెడ్తో తయారయ్యింది కాబట్టి లెడ్ అనేది వాటర్లో డిజాల్వ్ అయిపోయి ఉంటుంది. లెడ్ పైప్స్ అనమాట. ఓకే అమ్మ, సోర్సెస్ ఆఫ్ లెడ్ అంటే మనం ఇది చెప్పుకుంటాం, పెయింట్స్లో, జ్యువెలరీస్లో అన్నిట్లో లెడ్ అనేది ఉంటుంది. ఓకే, మరి అసలు ఏ మెటల్ అయినా కానీ, ఇప్పుడు మనం లెడ్ గురించి చెప్పుకుంటున్నాం, అదే మెర్క్యూరియో, కాడ్మియమో, ఆర్సెనిక్ ఏదైనా కానీ మెటల్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత దాని యాక్షన్ ఎలా ఉంటుందంటే చూడండి, గ్రేటర్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ మెటల్, గ్రేటర్ ఇస్ ద ఇన్హిబిషన్ యాక్టివిటీ. ఒకవేళ మనం తీసుకున్న లోహానికి ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఎక్కువగా ఉంటే అదేం చేస్తుంది, ఎక్కువ ఎఫెక్ట్ని చూపిస్తుంది అనమాట. ఈ మెటల్స్ ఏం చేస్తాయి అంటే ఎంజైమ్ ఫంక్షన్ని మీద అంటే ఇప్పుడు చూడండి, ఎంజైమ్ ఏం చేస్తుంది, ఏదైనా ఎంజైమ్స్ ఏం చేస్తాయి, మన డిఫరెంట్ మెటబాలిక్ ప్రాసెసెస్లో ఇన్వాల్వ్ అవుతాయి. మన బాడీలో జరిగిన డిఫరెంట్ ప్రాసెస్లో ఎంజైమ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ఈ మెటల్ ఎప్పుడైతే మన బాడీలోకి ఎంటర్ అయిందో ఎంజైమ్ మెటబాలిజం మీద ప్రభావం చూపుతుందన్నమాట. అలాగే ప్రతి మన ఎంజైమ్ ఫంక్షన్ మీద ప్రభావం చూపుతుంది. అలాగే మన బాడీలో జరిగే ప్రతి మెటబాలిజంని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎలాగా అంటే చూడండి, ద టాక్సిక్ మెటల్స్ ఆర్ అయాన్స్ రీప్లేస్ ద అయాన్స్ ప్రజెంట్ ఇన్ ఎంజైమ్. నేను చెప్తున్నాను కదా, మనం ఇప్పుడు ఈ లోహం కనుక మన నోట్లో నుంచి కానీ లేదా స్కిన్ నుంచి కానీ లేదా పీల్చినప్పుడు కానీ ఏదైనా ఒక టాక్సిక్ మెటల్ మన బాడీలోకి ఎంటర్ అయితే అది ఎంజైమ్ ఫంక్షన్ మీద ప్రభావం చూపుతుంది. ఎంజైమ్ ఫంక్షన్ మీద ప్రభావం చూపుతామంటే ఎంజైమ్లో ఉన్న అయాన్స్ని రీప్లేస్ చేస్తుంది. రీప్లేసెస్ ద అయాన్స్ ప్రజెంట్ ఇన్ ఎంజైమ్. ఈ మెటల్ ఏం చేస్తుంది, తన అయాన్స్తో ఎంజైమ్లో ఉన్న అయాన్స్కి రీప్లేస్ చేస్తుంది. ఎక్కువ ఎఫినిటీ దేనికి ఉంటుందంటే సల్ఫర్ కంటైనింగ్ లైగాండ్స్కి ఉంటుంది. ఈ మెటల్ ఆటమ్ అనేది ఎక్కువగా సల్ఫర్ ఉన్న లైగాండ్స్కి ఎక్కువగా అటాచ్ అయిపోతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ SCH3 అండ్ SH ఇన్ మిథియోనైన్, సిస్టిన్ అండ్ అమినో యాసిడ్స్. చూడండి, మీకు యాక్షన్ చూపిస్తాను చూడండి, ఎంజైమ్ యాక్షన్ చూడండి. ఇది యాక్చువల్గా మన ఎంజైమ్ SH గ్రూప్ థయోల్ గ్రూప్స్ని కలిగి ఉంది.
ఎప్పుడైతే ఈ హెవీ మెటల్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయిందో ఇదేం చేస్తుంది, ఈ 2 హెచ్ని రిమూవ్ చేసేసి ఆ ప్లేస్లో తను వచ్చి ఇంటర్ఫియర్ అవుతుంది. చూడండి, ఎంజైమ్కి మనం హెవీ మెటల్ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 2H+ రిమూవ్ అయ్యి మనకి కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ జింక్ తీసుకున్నాం అనుకోండి, మనం తీసుకునే ఎంజైమ్ జింక్ ఉందనుకోండి, ఈ మెటల్ అనేది ఏదైవచ్చు, ఏదైనా మెటల్ అనేది అక్కడికి వచ్చి ఇంటర్ఫియర్ అవుతుంది. ఇక్కడ మెటల్ అంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే లెడ్ తీసుకోవచ్చు, మెర్క్యూరీ తీసుకోవచ్చు, కాడ్మియం తీసుకోవచ్చు. అదేం చేస్తుంది, మెటల్ ఆటమ్ వచ్చి ఇక్కడికి ఎంటర్ అయ్యి మన ఎంజైమ్ యాక్షన్కి అవసరమైన అయాన్స్ని బయటకి రిమూవ్ చేసేస్తుంది అనమాట. దీన్ని ఏమంటాం అప్పుడు మనం, మెటల్లో ఎంజైమ్ అంటాం. సారీ, ఒకసారి వినండి, ఇది మెటల్లో ఎంజైమ్ అమ్మా. దీంట్లో ఏదో ఒక ఇంపార్టెంట్ మెటల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెటల్లో ఎంజైమ్లో మనకి జింక్ ఉంది. మనం ఇక్కడ కనుక మనం లెడ్ని యాడ్ చేసామనుకోండి, అదేం చేస్తుంది, జింక్ని బయటికి రిమూవ్ చేసి లెడ్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, అదే రాసాం ఇక్కడ, మెటల్లో ఎంజైమ్కి ఏదో ఒక ఇంపార్టెంట్ మెటల్ ఉంటుంది. మనం ఏదైనా వేరే మెటల్ యాడ్ చేసామనుకోండి, ఇదేమో టాక్సిక్ మెటల్, M+2 అన్నది టాక్సిక్ మెటల్, కాడ్మియం +2 అవ్వచ్చు, మెర్క్యూరీ +2 అవ్వచ్చు, లెడ్ +2 అవ్వచ్చు. ఇదేం చేస్తుంది, మెటల్లో ఎంజైమ్ ఉన్న మెటల్ని బయటకు తీసేసి తినొచ్చి ఎంటర్ అయిపోతుంది. చూడండి, మెటల్లో ఎంజైమ్స్ కంటైన్స్ ఎలక్ట్రోకెమికల్ ఇంపార్టెంట్ మెటల్. ఈ మెటల్ అయాన్ని దేంతో రీప్లేస్ చేస్తాం, ఎందర్ మెటల్ అయాన్తో రీప్లేస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మన డయాగ్రామ్లో Zn+2 అనేది మెటల్లో ఎంజైమ్. దీన్ని దేంతో రీప్లేస్ చేయొచ్చు అంటే కాడ్మియం +2. దీనివల్ల ఏమవుతుంది, కాడ్మియం టాక్సికాలజీ అవుతుంది. ఇక్కడ మనం తీసుకున్న మెటల్ కాడ్మియం అనుకోండి, అది కాడ్మియం టాక్సికాలజీ. లెడ్ తీసుకుంటే లెడ్ టాక్సికాలజీ, మెర్క్యూరీ తీసుకుంటే మెర్క్యూరీ టాక్సికాలజీ, అంటే టాక్సిక్ ఎఫెక్ట్స్ని కంబైన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, లెడ్ పాయిజనింగ్. లెడ్ పాయిజనింగ్ అంటే ఏంటంటే మన బాడీలో లెడ్ యొక్క లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతే, ఇంక్రీజ్డ్ లెవెల్స్ ఆఫ్ హెవీ మెటల్ లెడ్ ఇన్ ద బాడీ. ఇది ఏం చేస్తుంది, ఇందాక చెప్పాను కదా, మన బాడీలో జరిగే ప్రతి మెటబాలిక్ ప్రాసెస్లోనూ ఇది ఇంటర్ఫియర్ అయిపోతుంది. అలాగే దానివల్ల మనకి ఏమవుతాయి, టాక్సిక్ ఎఫెక్ట్స్, విషపూరితమైన ప్రభావాలు ఏర్పడతాయి. ఈ లెడ్ పాయిజనింగ్కి ఇంకొక పేరు ఏంటంటే ప్లంబిజం అంటాం. ప్లంబిజం, కొలికాపిక్టోనం అంటాం, లేదా సెటర్నిజం అంటాం. అమ్మ, లెడ్ ఎప్పుడైతే బాడీలోకి ఎంటర్ అయిందో మెటల్లో ఎంజైమ్లో ఉన్న మెటల్ని రీప్లేస్ చేసి తను అక్కడ ఆక్యుపై అయిపోతుంది. ఆక్యుపై అయిపోయి మన బాడీలో జరిగే ప్రతి ప్రాసెస్లోనూ అది ఇన్వాల్వ్ అవుతుంది. ఇలా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మనకి టాక్సిక్ ఎఫెక్ట్స్ అనేవి ఏర్పడతాయి. లెడ్ పాయిజనింగ్కి ఇంకొక పేరు ప్లంబిజం. ఓకే, నెక్స్ట్, చూడండి, లెడ్ పాయిజనింగ్ ఇంకో పేరు ప్లంబిజం అన్నాను కదా. ఆల్ లెడ్ కాంపౌండ్స్ ఆర్ టాక్సిక్. ఏ లెడ్ కాంపౌండ్ అయినా కానీ మనకు అది విషపూరితమే అనమాట. ఎక్కువ డేంజరస్ ఏంటంటే లెడ్ ఆర్సినేట్, లెడ్ ఆక్సైడ్, లెడ్ కార్బోనేట్. ఈ 3 చాలా చాలా ప్రమాదం. మరి తక్కువ ప్రమాదం ఉన్న ఏంటంటే, లీస్ట్ టాక్సిక్ ఏంటంటే లెడ్ సల్ఫైడ్ అంటే PbS. ఇది తక్కువ టాక్సిక్ అనమాట, మనకేమంతా హాని కలుగజేయదు. ప్లంబిజం అక్కర్స్ ఇన్ 3 ways. చెప్పాను కదా, లెడ్ పాయిజనింగ్ మనకి 3 విధాలుగా అవుతుంది. ఒకటేంటి, ఎయిదర్ మనం శ్వాస పీల్చుకున్నప్పుడు లెడ్ ఎంటర్ అవ్వచ్చు, లేదా ఇంజెక్షన్ ఫుడ్ ద్వారా ఎంటర్ అవ్వచ్చు, లేదా మన స్కిన్ ద్వారా ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ పాయిజనస్ ఫార్మ్ ఆఫ్ లెడ్ ఏంటి, లెడ్ ఆర్సినేట్, లెడ్ ఆక్సైడ్, లెడ్ కార్బోనేట్. నెక్స్ట్, ఈ లెడ్ పాయిజనింగ్ని మనం 2 విధాలుగా అనుకుంటామమ్మా. చూడండి, డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ లెడ్ ఇన్ బ్లడ్ అండ్ టిష్యూస్. మన బాడీలో రక్తంలో కానీ టిష్యూస్లో కానీ ఎంత లెడ్ ఉన్నది అన్న దాన్ని బట్టి
ఈ లెడ్ పాయిజనింగ్ని 2 రకాలుగా అనుకుంటాం, ఎక్యూట్, క్రానిక్. లెడ్ పాయిజనింగ్ మే బీ ఎక్యూట్ అంటే తక్కువ కాలంలోనే వెంటనే ఎఫెక్ట్ చేసేస్తుంది, ఫ్రమ్ ఇంటెన్స్ ఎక్స్పోజర్ ఆఫ్ షార్ట్ డ్యూరేషన్. క్రానిక్ అంటే దీర్ఘకాలిక, అంటే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఇది ఎఫెక్ట్స్ చూపిస్తూ ఉంటుంది. క్రానిక్ అంటే లో లెవెల్ ఎక్స్పోజర్ అయినా కానీ ఓవర్ ఏ ప్రొలాంగ్డ్ పీరియడ్, ఎక్కువ కాలం దీర్ఘకాలికంగా మనకి వ్యాధులు వస్తూ ఉంటాయి. అమ్మ లెడ్ ఒకసారి బాడీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత దాని శాతం మన బ్లడ్లో కానీ టిష్యూస్లో కానీ ఎంత ఉందన్న దాన్ని బట్టి లెడ్ పాయిజనింగ్ 2 టైప్స్ అన్నాం. ఎక్యూట్ అంటే వెంటనే షార్ట్ పీరియడ్లో మనకి ఎఫెక్ట్స్ చూపిస్తే దాన్ని ఎక్యూట్ పాయిజనింగ్ అంటాం. దీర్ఘకాలికంగా వ్యాధులు చూపిస్తుంది అనుకోండి, తక్కువ లెడ్ తీసుకున్న దీర్ఘకాలిక వ్యాధులు వస్తుంటే దాన్ని క్రానిక్ లెడ్ పాయిజనింగ్ అంటాం. ఓకే, నెక్స్ట్ అసలు ఎంత ఉండాలి, నార్మల్ లెవెల్స్ ఆఫ్ లెడ్ ఎంత అంటే అడల్ట్స్లో అయితే <20 మైక్రోగ్రామ్స్ పర్ టిఎల్, అంటే <20 mg పర్ డైల్యూషన్ ఉండాలి మనకి లెడ్ బ్లడ్లో. చిల్డ్రన్లో అయితే ఇంకా 10 మైక్రోగ్రామ్స్ కన్నా ఇంకా తక్కువ ఉండాలి. ఓకే, చూడండి, హూ ఈజ్ ఎట్ హై రిస్క్, ఎవరికి ఎక్కువగా ప్రమాదం అంటే చిన్నపిల్లలకి అనమాట. 6 years కన్నా తక్కువ ఉన్న పిల్లలకి, ఊహ తెలియని చిన్నపిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ ఇళ్ళలోని టాయ్స్ని కానీ చీవ్ చేస్తూ ఉంటారు, అలాగే పెయింట్స్ని చీవ్ చేస్తున్నా కానీ లెడ్ ఎంటర్ అయిపోతుంది, దీనివల్ల ఎఫెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ పీపుల్ లివింగ్ ఇన్ ఓల్డ్ హౌసెస్, చెప్పాం కదా, ఓల్డ్ హౌసెస్లో అయితే మనకి లెడ్ పైప్స్ ఉంటాయి, అలాగే లెడ్ కోటెడ్ పెయింట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా. ఇంకా ఎవరు అంటే పీపుల్ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీస్, లెడ్ ఇండస్ట్రీస్లో వర్క్ చేసిన వాళ్ళకి, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి, ఎవరైతే కడుపుతో ఉన్నారో వాళ్ళకి, అలాగే డెవలపింగ్ బేబీ, చిన్నపిల్లలు ఎవరైతే ఎదుగుతూ ఉన్నా చంటి పిల్లలు వాళ్ళకి, వీళ్ళకి ఎక్కువ ప్రమాదం అనమాట లెడ్ పాయిజనింగ్ వల్ల. నెక్స్ట్ ఇప్పుడు మనం లెడ్ పాయిజనింగ్ జరిగితే ఎడల్ట్స్ అంటే పెద్దవాళ్ళలో ఏం సిమ్టమ్స్ ఉంటాయో చూద్దాం. హెడేక్ వస్తుంది, తలపోటు, మెమరీ లాస్, గుర్తుండదు ఏది, మేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే మేల్ రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఉంటాయి కదా, టెస్టోస్టెరాన్, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ వీక్నెస్ అనేది వస్తుంది, సరిగ్గా నిద్ర అనేది పట్టదు. ఇవంతా ఏంటి, మనం అడల్ట్స్లో లెడ్ పాయిజనింగ్ ఎఫెక్ట్స్ చూస్తాం. అదే చిల్డ్రన్లో అయితే చూడండి, లాస్ ఆఫ్ ఎపటైట్. చిల్డ్రన్లో అయితే ఏంటంటే ఆకలి అనేది ఉండదు పిల్లలకి, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, బరువు తగ్గిపోతారు, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఏర్పడుతుంది, ఎనీమియా, రక్తం ఉండదు, ఇరిటబిలిటీ, అలాగే లెర్నింగ్ డిసెబిలిటీస్, ఏది చదివినా గుర్తుండదు, బిహేవియర్ ప్రాబ్లమ్స్, సరిగ్గా బిహేవ్ చేయరు, సరిగ్గా ఉండదు వాళ్ళ ప్రవర్తన. అలాగే ఒకవేళ ఇంకా కొంతమంది చిల్డ్రన్లో ఏముంటుందంటే హియరింగ్ లాస్, చెవులు వినపడకపోవడం, అలాగే పిల్లలు ఎదగకపోవడం, నీరసంగా ఉండడం, మాట్లాడలేకపోవడం, ఇవన్నీ లెడ్ పాయిజనింగ్ వల్ల మనం పిల్లల్లో చూసే సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఓకే, మరి ట్రీట్మెంట్ ఏంటి, ఒక్కసారి లెడ్ పాయిజనింగ్ అయితే దానికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఇందాక చెప్పాను నేను, ఒకవేళ మెటల్స్ మన బాడీలోకి ఎంటర్ అయితే దాన్ని రిమూవ్ చేయడానికి యాంటీడోట్స్ ఇస్తాము, వాటినే కీలేటర్స్ అంటామని. చూడండి, ట్రీట్మెంట్ ఫర్ లెడ్ పాయిజనింగ్ బిగిన్స్ విత్ రిమూవింగ్ సోర్సెస్ ఆఫ్ లెడ్ అండ్ ప్రొవైడింగ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్. ముందు ట్రీట్మెంట్ అంటే ఏం చేస్తామంటే మన బాడీలో అంటే సోర్సెస్ ఆఫ్ లెడ్, చూడండి ఎక్కడి నుంచి అయితే ఈ లెడ్ వచ్చిందో దాని సోర్సెస్ని రిమూవ్ చేయడం ఒక పద్ధతి, అలాగే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అని మన డైట్లో అన్ని న్యూట్రియంట్స్ బ్యాలెన్స్డ్ లెవెల్లో ఉండేలా చూసుకోవాలి, ఇదొక పద్ధతి. కీలేషన్ థెరపీ అంటే ఏంటి, కీలేటింగ్ ఏజెంట్స్ని ఇస్తారు ఎప్పుడు అంటే సివియర్ లెడ్ పాయిజనింగ్, ఎక్కువగా లెడ్ పాయిజనింగ్ సివియర్గా ఉన్నప్పుడు, అప్పుడు మనకి కీలేషన్ థెరపీ అంటే కీలేటింగ్ ఏజెంట్స్ని ఇస్తారు, యాంటీడోట్స్ని. అంటే ఏమిస్తారు అంటే లెడ్ పాయిజనింగ్కి చూడండి, ఈడిటిఏ థెరపీ, మీకు అందరికీ తెలుసు ఈడిటిఏ అంటే ఇథిలిన్ డయమీన్ టెట్రాఎస్టిక్ యాసిడ్. మన డాక్టర్ ఏం చేస్తారంటే <45 mg per డైల్యూషన్ ఉన్న బ్లడ్కి ఒక కెమికల్ ఇస్తారు, అదేంటంటే ఈడిటిఏ.
అంటే మన బాడీలో ఉన్న లెడ్ లెవెల్ని బట్టి ఈ కెమికల్ అనేది ఇస్తారనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ lead poisoning, toxicity of lead. Okay, thank you.